తిరుగుతున్నాం, పోలీస్ ఆఫీస్ న్యాయం చేయాల్సిందే ఏమైనా సరే. చెయ్యాలి చెయ్యాలి నా పేరు కనకమేళ్ళ సత్యవాణి. నేను 2013లో వెల్ఫేర్లో ఏజెంట్గా జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు డబ్బులు కట్టించిన తర్వాత 2 సంవత్సరాలు ఆగి 5 సంవత్సరాలకి మీ డబ్బులు మీకు వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పి మాకు బాండ్లు ఇచ్చారండి. 3 సంవత్సరాలు అయిపోయింది, కంటిన్యూగా కట్టించాను. నేను 1 నెల కూడా నాగా పెట్టలేదు. అయితే 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ బాండ్లు వాళ్ళకి సబ్మిట్ చేసేసామండి. చేసి ఇప్పటికి 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాల నుంచి కూడా ఒక్క బాండుకు కూడా మాకేమి రూపాయి అనేది ఇవ్వలేదండి. ఆ మిగతా వాళ్ళందరికీ చెక్కులు ఇస్తున్నారంట, అయ్యేమో చెల్లటం లేదంట. మా ఊర్లో వాళ్ళైతే మేము కూలీ నాలి చేసుకొని బతుకుతామండి. మా ఆయన గారికి ఆరోగ్యం బాగోదు. అయితే ఈ సంవత్సరం మినుములు తీసుకొచ్చి 4 బస్తాలు ఇంట్లో వేసుకుంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ మినుములు తీసుకెళ్ళిపోతామని గొడవ చేసేసారండి. మా ఇంట్లో మా ఆయన ఏమో నన్ను పట్టుకుని నానా బూతులు తిట్టేసి ఇంట్లో నుంచి బయటకు పోమంటున్నారు. వాళ్ళేమో నువ్వు ఇక్కడ ఇంట్లో ఉంటావేంటి, నువ్వు వెళ్ళి ఆఫీసులో మాకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు విజయవాడలో, గుంటూరులో, మచిలీపట్నంలో, మరి విజయవాడలో, హైదరాబాద్లో, వైజాగ్లో ఆఫీసులు ఉన్నాయని చెప్పారు. మరి ఎక్కడికైనా వెళ్ళి నువ్వు మా డబ్బులు మాకు ఎందుకు తెచ్చివ్వవు? 8 సంవత్సరాల నుంచి మాకు డబ్బులు ఇవ్వకోకుండా నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు? నీదా తప్పు వాళ్ళదా? మేము నిన్ను చూసి కట్టించామా వాళ్ళని చూసి కట్టించామా? వాళ్ళు మాకు అసలు తెలియదు అంటున్నారండి. మచిలీపట్నం వాళ్ళైతే కనుక వచ్చి మచిలీపట్నంలో ఉన్న స్థలాలన్నీ అమ్మేసుకున్నారంటండి. వాళ్ళైతే కొంతమంది బీసీలు ఉన్నారు అక్కడ. ఒకప్పుడైతే మాకు ఫోన్ చేసి విజయప్రసాద్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి మచిలీపట్నంలో ఫ్లాట్లు మీ ద్వారా ఎవరికైనా అమ్మితే మీరు క్యాష్ తీసుకుని మీరు కట్టిన అమౌంట్ కట్టేసి మిగిలిన మాకు ఇవ్వమని చెప్పారండి. అప్పుడు నేను కూడా కొంతమందిని అడిగితే మాకంత ఓపిక లేదమ్మా, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇప్పుడైతే మచిలీపట్నంలో ఉన్న స్థలాలు మొత్తం అమ్మేసుకున్నారంటండి. మాకైతే 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అక్కడ స్థలాలు ఉన్నాయని చెప్పారు, నమ్మించావు, నువ్వు వచ్చావు, మేము కట్టాము, మరి ఆ స్థలాలు అమ్మేసుకున్నారు, నువ్వు డబ్బులు ఎందుకు తెలా? నీదా తప్పు వాళ్ళదా? మేము నిన్నే తప్పు పడతాం, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అని రోజు వచ్చి గొడవ చేసేస్తున్నారండి. ఇంట్లో వాళ్ళు ఏమో మమ్మల్ని తట్టుకుని అడ్డమైన బూతులు తిడుతున్నారు. ఎప్పుడు మమ్మల్ని ఒక మాట అడగని భర్తలు కూడా, పిల్లలు కూడా మమ్మల్ని ఇప్పుడు తిట్టేస్తున్నారు. నా పేరు నాగమణి అండి. నేను గుడివాడ నుంచి గుడివాడ ఆఫీస్ ఉంటే వెల్ఫేర్లో జాయిన్ అయ్యాం సార్. మేము దాదాపు 200 మంది 300 మందిని ఏజెంట్లను జాయిన్ చేశాను. నేను జాయిన్ చేసాము. బాగా చుట్టుపక్కల అంత లక్షలు కట్టించాము. కట్టించినప్పుడు బాగా మమ్మల్ని ఎక్కడికో ఆకాశానికి ఎత్తేసారు సార్. మేనేజ్మెంట్ వాళ్ళు, ఎండీ గారు సన్మానాలు చేసి ప్రోత్సహించి బాగా మాకు గిఫ్ట్లు అని అని ఇచ్చి మాకు బాగా ప్రోత్సాహం చేశారు. ఈ రోజున మాకు 1 రూపాయి కూడా న్యాయం చేయట్లేదు. కస్టమర్లు, ఏజెంట్లు ఎవరికాళ్ళు పురుగుల మందులు తాగి చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మేము ఏ రోజున ఆత్మహత్య చేసుకుంటామో మాకే అర్థం కావట్లేదు. మా కుటుంబాలు ఎదురుపాలు అయిపోయినాయి, మా పరుగులు పోయినాయి. అయినా సరే ఇంకా మేము వాళ్ళని బతిమలాడుతూనే ఉన్నాం సార్. ఈ రోజున మీడియా మిత్రులు మేము ఎందుకు సహాయం అడిగామంటే మేము 8 సంవత్సరాల నుంచి బాండ్లు సబ్మిట్ చేసినా మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి పోలీసు మిత్రుల్ని, మీడియా మిత్రుల్ని మాకు సహాయం చేయమని కోరుతున్నాం సార్. మా డిమాండ్ ఏంటంటే మాకు కట్టిన అమౌంట్ ఇప్పటి వరకు అస్సలు ఏది సవ్యంగా ఇవ్వట్లేదు. కాబట్టి మాకు వడ్డీలతో సహా మా అమౌంట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. కానీ మేనేజ్మెంట్ వారు ఫోన్లకి సహకరించరు, దేనికి సహకరించరు. ప్లాట్లు అంటారు, అవి అంటారు. ఏదో వచ్చినప్పుడు మేము ఇట్లా అడవిడి చేస్తే మా కళ్ళనీళ్ళు తుడుస్తానికైనా మాట్లాడతారు, అంతేగాని మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఇప్పుడు మాత్రం కంపల్సరీగా న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ కూర్చొనే ఉంటాం సార్. మాకు ఏమీ లేకపోయినా మాకు న్యాయం జరగాలి. మా కస్టమర్ల డబ్బులు మాకు ఇవ్వాలి. మేము ఎవరి సొమ్ము అడగట్లేదు. మేము కష్టపడి ఇంటింటికి తిరిగి కట్టించిన సొమ్ము సార్. ప్రతి ఒక్కళ్ళు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ముసలాళ్ళు ఏంటి, వాళ్ళల్లో కొంతమంది చనిపోయారు. కొంతమందికి మేము ఏజెంట్లు డబ్బులు ఇచ్చాం. మాకు మాత్రం కస్టమర్ల డబ్బులు రూపాయితో సహా మాకు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో మా అమౌంట్ మాకు మొత్తంగా ఇచ్చేస్తే మేము మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని ఈ మీడియా రాలేదు. మా కష్టం, మా బాధలు మీకు అర్థం అవుతాయి కోసం మేము ఇంత దూరం వచ్చాము, ఇంత బాధలు పడుతున్నాము. మా యందు దయించి మా కస్టమర్, మా ఏజెంట్ల బాధలు అర్థం చేసుకొని మా రూపాయి మాకు ఇస్తారని మిమ్మల్ని మనసా వాచా కర్మ దండం పెట్టి వేడుకుంటున్నాం సార్.